ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా ఒక సంతోషకర వార్తను మీరు అందుకునేటువంటి పరిస్థితి కానీ, ఒక లాభాన్ని అందుకునే పరిస్థితి కానీ ఈ వారంలో కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో బాగా రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తములో బుధ సంచారం వల్ల సమాజంలో పేరొచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తారు. ఈ వారంలో వ్యాపార పరంగా మీ వ్యాపారం విస్తరింపబడుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈ వారంలో మీకు జరుగుతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు వయోవృద్ధులకు కానీ, పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.